ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ కాసేపట్లో నెరవేరబోతోంది. దశాబ్దాల సాగునీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముల్కలపల్లి మండలం పూసుగూడెం దగ్గర పైలాన్ను ఆవిష్కరించనున్నారు. పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి డెలివరీ సిస్టమ్ దగ్గర గోదారమ్మకు సీఎం రేవంత్ పూజలు చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంపు హౌజుల్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే భోజనాలు చేసుకుని వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అలాపనే గోదావరి ప్రతి ఏడాది కూడా సముద్రంలో కలిసిపోవడం, వెరసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు పండకపోవడం, ఇదంతా గతం. ఇప్పుడు ప్రతి నీటి బొట్టుని వరుసపడుతూ గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలంటూ గత ప్రభుత్వం హయాంలో నాందిపల్లికి, ఈ ప్రభుత్వంలో 15వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టబోతుంది. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీతారామ ప్రాజెక్టు పేరుతో 10 లక్షల ఎకరాల సాగు భూమిని సాగులోకి తీసుకొచ్చేందుకు 2 పంటలకు సాగు నీరు ఇచ్చే లక్ష్యంగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు పనులపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సీతారామ ప్రాజెక్టును 2016 మార్చి 31న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ నత్తనడకనే నడుస్తోందని, తమ సర్కార్ వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లా మంత్రులు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పరుగులు పెట్టించారు. గోదావరి నదిపై అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి వద్ద ఆనకట్ట నిర్మించారు. గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేసి 10 కిలోమీటర్ల కాలువ ద్వారా అదే మండలం బిజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ ను నీరు అందించనున్నారు. అక్కడి నుంచి 40 కిలోమీటర్ల కెనాల్ ద్వారా ములకలపల్లి మండలం పుసుగూడెం వద్ద 2వ పంప్ హౌస్ కు, మరో 10 కిలోమీటర్ల తర్వాత కమలాపురం వద్ద 3వ పంప్ హౌస్ నుంచి సత్తుపల్లి మండలంలోని ఎతలకుంట టన్నెల్ కు, అలాగే ఎన్కూరు వద్ద ఎన్ఎస్పీ కాల్వలకు నీటిని తరలించేలా నిర్మాణం చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం సుమారు 8,800 కోట్ల నిధులు ఖర్చు చేశారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ బృహత్ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా రూపురేఖలు మారనున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును కూడా ఈ ప్రాజెక్టుకు లింక్ చేస్తున్నారు. దీంతో ఒకవేళ ఎన్ఎస్పీలో నీటి లభ్యత లేనప్పుడు గోదావరి జలాల్ని ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. దీంతో తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలగనుంది. నేడు 3 పంప్ హౌజ్లను ప్రారంభించడం ద్వారా 1,25,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఖమ్మం జిల్లాకు చెందిన 3కి మంత్రి పదవులు దక్కడం ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే తన జీవిత లక్ష్యం గోదావరి జలాల్ని పాలేరు రిజర్వాయర్కి అనుసంధానం చేసి 2 పంటలకు తాగునీరు ఇవ్వటమే అంటూ చెప్పుకొచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పనుల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతం చేశారు. అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని మార్పులను కూడా చేశారు. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ చేశారు. సీతారామ ప్రాజెక్టుతో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. మొదటి ఫేజ్ కింద వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని 1,75,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. జూలూరుపాడు, వైరా టన్నెల్ పూర్తి చేసిన వెంటనే వాటి పరిధిలో డిస్ట్రిబ్యూటరీలు, ఇతర నిర్మాణాలు చేపట్టి కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాకతో పాటు ఇతర నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాలకు సీతారామ జలాలు పారించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి బహిరంగ సభలో స్పష్టమైన హామీ ఉంటుందని జిల్లా మంత్రులు చెబుతున్నారు. 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి, అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని, నదులపైన ప్రాజెక్టులు రావాలని, పంటలు బాగా పండాలని, పండేటువంటి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి కూడా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇండియన్ ఏరియాకి వెళ్ళాలంటే
మీరు జోలూరుపాటు టన్నెల్ పూర్తయిన తర్వాత లలితాపురం ట్యాంకులోకి లిఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి ఇండియన్ అప్పట్లోనే 3,000 కోట్లకి ప్లాన్ చేసి పెట్టారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళాలంటే అది వెళ్ళాలి. అందుకని ఇప్పుడు మంత్రి గారి ఆలోచన ఏంటంటే దయాలో ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇబ్బంది అయింది కాలేదు అని పనిచేసి ఇట్లా 8,000 కోట్ల మాదిరిగా దాన్ని నిరర్థకం చేయొద్దు అనేది అధికారులకి సూచన. ప్రియమైన కార్యదర్శులు కూడా వచ్చారు కాబట్టి ఈఎన్సీ గారు కూడా ఏం మొదలు పెట్టినా ఆ సీజన్కి మనకి ఇరిగేషన్ రావాలి. ఆ రకంగా మీరు ప్లాన్ చేసి చేయాలని చెప్పి ప్రార్థిస్తూ గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక 9 టైమ్స్ అంటే ఆనాడు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే 18,000 కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో మొదలెట్టి ఈ మొదలెట్టింది కూడా తలా తోక 2 ఏదో తెలియక అక్కడొకటి గుంటలో తవ్వుకుంటా పోతే సుమారు 8,000 కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్లను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే భోజనాలు చేసుకుని వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్కనే ఉన్నటువంటి మహబూబాద్ జిల్లాకి నీళ్లు అందించేందుకు తాగునీరు అందించేందుకు దాదాపు 10 లక్షల ఎకరాల పంటలకు అంటే మొత్తంగా పండించేందుకు నీరు అందించే లక్ష్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పనులు ప్రారంభిస్తుంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం తొలి విడత ప్రారంభోత్సవం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా వేగంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా సీతారామ ప్రాజెక్టే తమ లక్ష్యం. గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాగునీరు అందించడమే తన లక్ష్యం అని చెప్తున్న పదే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టు పనులను వేగవంతంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మొదటి ఫేజ్ లో చూసుకున్నట్లయితే 2 లక్షల ఎకరాలకి నీరు అందించే లక్ష్యంగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే మొదట అశ్వరాపేట నుంచి నేరుగా పూర్తిగా ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి ఏన్కూర్ వరకు తీసుకొచ్చి ఏన్కూర్లో మొదటి దఫాగా 2 లక్షల ఎకరాల వరకు సాగునీరు కాలువలకు సంబంధించి నీరు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ నుంచి ఏన్కూర్ నుంచి చూసుకున్నట్లయితే ఏన్కూర్ నుంచి వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేస్తే వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేయడంతో మొత్తం 2 లక్షల ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సస్యశ్యామలతో పాటు 2 పంటలకు అంటే మొదట ఇప్పుడు ఈ ఫేజ్ కు సంబంధించి చూసుకున్నట్లయితే రబీ సీజన్ కి ఖరీఫ్ సీజన్ కి 2 సీజన్లకు కూడా నీరు అందించాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ పనులు వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీతారామ ప్రాజెక్టు పైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోళ్లపాడు దగ్గర నిర్మించినటువంటి రెడ్ లెటర్ ని పూర్తిగా అక్కడ కాకుండా వేరే ప్రాంతానికి తరలించడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీరు గోదావరి జలాలు రానటువంటి పరిస్థితి అవుతుంది. అదేవిధంగా భద్రాచలం నుంచి వెళ్తున్నటువంటి గోదావరి జలాలన్నీ కూడా పూర్తిగా అటు భద్రాచలానికి ఒక చుక్క నీరు కూడా ఉపయోగపడటం లేదని కూడా భద్రాచలం కాని వాసులు కొత్తగూడెం వాసులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే సీతారామ ప్రాజెక్టు గోదావరి జలాలు మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చివరి గ్రామం వరకు కూడా అందాలని రైతులు కోరుకుంటున్న పరిస్థితి. మరి కొద్దిమంది రైతులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోళ్లపాడు సంబంధించిన ప్రాంతాల్లో ఏదైతే గతంలో నిర్మించాలనుకున్నారో ట్యాంకర్ నిర్మాణం చేపట్టి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపడుతున్నారు. మొత్తంగా ఇదే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వర్క్ పనులు కూడా మొదటి దశలో 1,75,000 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంగా 15వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఏన్కూర్.